మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శారదా శారదాంభోజ వదనా వదనాంభుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శ్రీకృష్ణాద్వైత సిద్ధాంత స్థాపినం యతిశేఖరం భావనా బల సంపన్నం భావానంద గురుం భజే. శ్రీకృష్ణాద్వైత సిద్ధాంత సూత్రానుష్ఠాన యోగినం భగవన్నామ సంపన్నం విశ్వనాథ గురుం భజే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. నృసింహస్వామి నామానం రుక్మాభట్లసువంశజం రామాయణ కథాలోలం విధుమౌలి సుతం భజే. విధుమౌలి సుతం భజే. ఓరోరి గణపతిరా నీకునే ఉండ్రాళ్ళు పెట్టేదరా. ఓరోరి గణపతిరా నీకునే ఉండ్రాళ్ళు పెట్టేదరా. నిరములెంచిన దారి కడ్డూరాకు నిరములెంచిన దారి రహదారి దారి కడ్డూరాకు నిరములెంచిన దారి కడ్డూరాకు నీకిదే జోహారు రారా రారా నా స్వామి. నీకిదే జోహారు రారా రారా నా స్వామి. ఓరోరి గణపతిరా నీకునే ఉండ్రాళ్ళు పెట్టేదరా. కారుణ్య గుణసాగరా స్వామిని కరమెత్తి దీవింపరారా రారా. కారుణ్య గుణసాగరా స్వామిని కరమెత్తి దీవింపరారా. భారములన్నిటికీ నీవే దిక్కను కొనుచు భారములన్నిటికీ నీవే దిక్కను కొనుచు నిర్భయుడయున్నాను రారా రారా నా స్వామి. నిర్భయుడయున్నాను రారా రారా నా స్వామి. ఓరోరి గుజ్జు వెల్పవేగరారా నీ కోరిన వరమీయరారా రారా నా స్వామి. గుజ్జు వెల్పవేగరారా నీ కోరిన వరమీయరారా రారా. బొజ్జ నిండా నీకు పాయసము పోసేదా బొజ్జ నిండా నీకు పాయసము పోసేదా. మోమెత్తి మాట్లాడరారా రారా నా స్వామి. మోమెత్తి మాట్లాడరారా రారా నా స్వామి. ఓరోరి గణపతిరా నీకునే ఉండ్రాళ్ళు పెట్టేదరా. నిరములెంచిన దారి కడ్డూరాకు నిరములెంచిన దారి కడ్డూరాకు నీకిదే జోహారు రారా రారా నా స్వామి. నీకిదే జోహారు రారా రారా నా స్వామి. ఓరోరి గణపతిరా ఉండ్రాళ్ళు పెట్టేదరా. గణానన భగవానికి జయ.
గురురాజా మొరన్ వినుమా, గురురాజా మొరన్ వినుమా. యతి రాజా భావానంద పాలింపుమా, గురురాజా మొరన్ వినుమా. ఈ జగమందున నిను గణమెందునా, ఈ జగమందున నిను గణమెందునా. నీ నగుమోము గణపరపు మనమందునా, నీ నగుమోము గణపరపు మనమందునా. గురురాజా దరి చేర్చుమా, నను దరి చేర్చుమా, నీ దయ కూర్పుమా. మము దరి చేర్చుమా, నీ దయ కూర్పుమా. మా పరితాపముల బాపి పాలింపుమా, మా పరితాపముల బాపి పాలింపుమా. గురురాజా ప్రేమాదరా ఆశ్రమ మందిరా, ప్రేమాదరా ఆశ్రమ మందిరా. నా స్వామి చిదానంద రస సాగరా, నా స్వామి చిదానంద రస సాగరా. గురురాజా మొరన్ వినుమా, యతి రాజా భావానంద పాలింపుమా. గురురాజా మొరన్ వినుమా. భావానంద సద్గురు భగవానికి జై. అపర పంఢరీపురంగా విరాజిల్లుచున్నటువంటి శ్రీ పాండురంగాశ్రమంలో కొలువై ఉన్న సపరివార సమేత రుక్మిణీ పాండురంగస్వామి వారి చరణాలకు ముందుగా నా సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏ మహాత్ముణ్ణి చూస్తే చాలు నాస్తికుడైన ఒక ప్రహ్లాదుడిలాగా భక్తి మార్గంలోకి వెళ్ళిపోతాడో, ఏ వ్యక్తిని కలిస్తే చాలు అక్షరం రానివాడు కూడా ఒక గొప్ప పండితుడు అవుతాడో, ఎవరిని సేవిస్తే చాలు ఏమి లేని పేదవాడు కూడా గొప్ప ధనవంతుడవుతాడో, ఏ మహామహుణ్ణి చేరితే చాలు ఎంత హింస చేసేవాడైనా ఒక బుద్ధదేవుడిలాగా మారిపోతాడో, ఏ వ్యక్తి ఒక గొప్ప శక్తిగా మారి భక్తి ఉద్యమాన్ని ప్రారంభం చేసినాడో, ఏ మహాత్ముడు శ్రీ మహావిష్ణువు యొక్క 11వ అవతారంగా ప్రకాశిస్తున్నాడో, ఆ భావానంద భారతీ స్వామివారి పాదపద్మాలకు అనంతకోటి సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాను. తేజోమండలాధీశులు మహాత్మా అప్పాల విశ్వనాథ శర్మ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 94వ ఆషాఢి ఉత్సవాల్లో భాగంగా ఈ ఏకాదశి పరమ పావనమైనటువంటి ఈరోజు నాడు స్వామివారి సన్నిధిలో కథాగానం చేసే అవకాశం నాకు కల్పించినటువంటి శ్రీ పాండురంగాశ్రమ నిర్వాహకులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆసీనులైన విప్రులకు భక్తులకు సభా సరస్వతికి నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ వాద్య సహకారం అందిస్తున్నటువంటి కీబోర్డు మీద ఉన్న సురేష్ గారికి మరియు డోలకు తీసుకున్నటువంటి ధనంజయ్ గారికి, తాళం వాయిస్తున్నటువంటి గాలయ్య గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ చప్పట్లతో. ఒకసారి పక్కకే ఉన్న మరుకూకు గ్రామంలో భయంకరంగా
ప్లేగు వ్యాధి ప్రబలింది. ఆ ప్లేగు వ్యాధితో మరుకూకులో ఉన్న జనమంతా కూడా తల్లడిల్లిపోతున్నారు. అందులో భావానంద స్వామి వారి శిష్యుడైన శివయ్య గారు కూడా ఉన్నారు. అందులో ఆ శివయ్యకు ప్లేగు వ్యాధి సోకింది, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అది తెలిసింది మన భావానంద స్వామి వారికి. ఇక వెంటనే శివయ్య ఇంటికి పరిగెత్తుతూ వెళ్ళినాడు. ఆ శివయ్య ముందు కూర్చొని రామాయణ పారాయణం చేసినాడు మన స్వామివారు. అలా రామాయణ పారాయణం చేసి ఎప్పుడైతే ఆ శివయ్యకు తీర్థం పెట్టినాడో ఆ తీర్థాన్ని తీసుకున్నటువంటి శివయ్య వెంటనే తనకున్న అనారోగ్యమంతా కూడా తొలగిపోయింది. ఆరోగ్యవంతుడుగా లేచి కూర్చున్నాడు. భావానంద భారతీ భగవానికి. అలా ఆ సమయంలో భావానంద భారతీ స్వామివారు ఏ రామాయణాన్ని అయితే పారాయణం చేసినాడో ఆ రామకథను ఇప్పుడు ఉన్న సమయంలో మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా భావానంద స్వామి వారికి ఇష్టమైన రాముణ్ణి మనం అందరం కూడా ఇప్పుడు స్వామివారి రామ కథను వింటున్నాము. కాబట్టి అందరూ భక్తిగా రాముణ్ణి మనసులో ధ్యానం చేస్తూ శ్రీ రజతాచల మందిరా శంకరా రజనీకర శేఖరా భవహరా హరవేముల వాడ దాసాదరా కరుణామయ రాజరాజేశ్వరా రామలీలా గేయ సంకీర్తన రంజిల్లగా సేయుమో పావన ప్రతిపదమున నిన్ను స్మరింతును పతిత పావన పదములను వీడను శ్రీరామలీలా కథాగానము చిత్తశాంతిని గూర్చు శృతి పేయము వినుడు సజ్జనులారాయణ వరతము వీనుల విందైన శుభచరితము మాననీయము చూడ నర జన్మము మధురమైనది పుణ్యముల పుంజము సద్గతి సాధింపవా మానవా స్వార్థమోసపు కృత్యముల మానవా మట్టి గలిసెడి దేహమోహమునా మదమత్తుడవైతివి జగమునా నీ కొరకే రాముడు దయించెరా నిజమైన పురుషార్థమును తెల్పెరా రామలీలా గేయ సంకీర్తన రంజిల్లగా సేయుమో పావన క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి. మనం చేసుకున్న పుణ్యమంతా క్షీణించిపోతే ఈ భూలోకంలోకి వచ్చి పడతాం. మొత్తం భూలోకం మీదున్న 86 లక్షల జీవరాశులలో మన అదృష్టం ఉంటే ఈ ఉన్నతమైనటువంటి మానవ జన్మ మనకు సంభవిస్తుంది. మరి ఈ వచ్చిన జన్మను ఎట్లా సార్థకం చేసుకోవాలి? పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావడం. ఈ జనన మరణ చక్రం నుంచి ఎలా బయటపడాలి? వచ్చిన ఈ మానవ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలి? ఎలా మోక్షాన్ని సాధించాలి? దానికి సులువైన మార్గాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది ఆశను పూర్తిగా తగ్గించుకోవడము, ఈ దేహం పైన మోహాన్ని విడిచిపెట్టడం. మరణిస్తానేమోనన్న భయాన్ని వదిలిపెట్టాలి, మరలా ఇంకో జన్మ రావాలి అన్న కోరిక వదిలిపెట్టాలి. ఎల్లప్పుడూ కూడా హరినామ స్మరణ చేస్తూ ఉండాలి. వాస్తవానికి ఉన్నన్ని రోజులు అంటే బ్రతికున్నన్ని రోజులు కూడా భగవంతుని కోసం ఏడిస్తే ఇంకో దానికోసం ఏడవలసిన పని లేదు. అదే భగవంతుని వదిలిపెట్టి మిగతా వాటి కోసం ఏడవటం ప్రారంభం చేస్తే భగవంతుని కోసం ఏడ్చే సమయము ఉండదు, ఆ శక్తి మనకు సరిపోదు. ఇంతలో ముసలితనం వస్తుంది, మరణం సంభవిస్తుంది, జన్మ సమాప్తం అవుతుంది.
సాధారణంగా ఇప్పుడు మనం ఎవరము వినటం లేదు. అంతకుముందు ఉన్న పెద్దవాళ్ళు ఒక మాట అనేవారు, ఏమని? జరభద్రం నాయన, జరభద్రము అని వారు చెప్తూ ఉండేవారు. జరభద్రము అంటే మనం అనుకుంటాము కొంచెం జాగ్రత్త వెళ్ళమని అంటున్నారు అనుకుంటాం, కానీ దానికి ఒక లోతైన అర్థం ఉంది. ఏమిటి అంటే, జర అంటే ముసలితనం, భద్రము అంటే జాగ్రత్త. నాయన ముసలితనం వస్తుంది, జాగ్రత్తగా ఉండు అంటున్నారు అప్పటి పెద్దవాళ్ళు. వాస్తవానికి పుట్టడం చాలా తేలిక, మరణించడం చాలా తేలిక, కానీ మధ్యలో ఉన్న ఈ ముసలితనాన్ని అనుభవించడమే చాలా కష్టం. ఎందుకు? ముసలితనం వస్తుంది, మనసేమో పరిగెత్తుతూ ఉంటుంది, మనకున్న కాళ్ళు చేతులు సహకరించవు. ఆ సమయంలో మాటలు వినపడుతుంటాయి, కానీ మనం సమాధానం చెప్పలేని స్థితి. ప్లేట్లో ఒక రూమ్లో మనల్ని మంచం మీద పడేస్తారు, ప్లేట్లో అన్నం విసిరి పడేస్తారు. ఆ విసిరి పడేసిన అన్నాన్ని తింటూ అక్కడే మంచం మీద మలమూత్రాలు విసర్జన చేస్తూ ఆ భయంకరమైన వాసనలో కళ్ళు పైకి వేసి అప్పుడు మనం ఎదురు చూస్తూ ఉంటాం, భగవంతా ఎప్పుడు వస్తావు, నన్ను ఎప్పుడు తీసుకువెళ్తావు అని. అప్పుడు మనం భగవంతుని కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. శక్తి ఉన్నప్పుడు, స్వామి నీ కోసం ఒక అభిషేకం చేయలేదు, నీ దర్శనానికి వెళ్ళలేదు, నీ నామస్మరణ చేయలేదు, ఒక దైవ కథను వినలేదు స్వామి అని ఆ సమయంలో బిక్కుబిక్కుమంటూ చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఆ ముసలితనంలో. కాళ్ళు చేతులన్నీ కదలకుండాయను, దృష్టి తగ్గే చెవుల పుష్టి తగ్గే. కాళ్ళు చేతులన్నీ కదలకుండాయను, దృష్టి తగ్గే చెవుల పుష్టి తగ్గే. మనసు మాట వినదు నిను గొల్చుటే రీతి, భక్త హృదయవాస భావభాస అని బాధపడుతూ ఉంటాము. ఈ భయంకరమైన స్థితి రావద్దు అంటే చక్కగా ఉన్నన్ని రోజులు కూడా దైవ కథలను వింటూ ఉండాలి. అందులోనూ విష్ణు కథలను వింటూ ఉండాలి. ఆ విష్ణు కథల్లో రామ కథను ముఖ్యంగా వింటూ ఉండాలి అందరం కూడా. కాబట్టి ఉన్న సమయంలో రామకథను చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పుడు జరిగింది రామకథ అంటే ఇంచుమించు సుమారు 1,86,49,000 సంవత్సరాల క్రితం జరిగింది ఈ రామాయణం. 24వ మహాయుగంలో జరిగింది రామాయణం. ఇప్పుడు మనం ఉన్నది 28వ మహాయుగం. త్రేతాయుగానికి చివరి 30,000 సంవత్సరాలు ఉన్నాయనంగా శ్రీరాముడు జన్మించినాడు. ఒకసారి రామకథను ప్రారంభం చేసే ముందు అందరం గట్టిగా 2 నిమిషాలు భగవన్నామస్మరణ చేద్దాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే 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 కృష్ణ 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 హరే హరే. సాధారణంగా మనందరికీ తెలుసు, ఒక మత్స్యకారుడు అంటే చేపలు పట్టేవాడు ఉంటాడు. వాడు వలను విసురుతాడు. ఎక్కడ ఉండి వలను విసురుతాడు? గట్టు మీద, ఒడ్డు మీద నిలబడి చెరువులోకి వలను విసురుతాడు. అలా వల విసరడంతో ఎక్కడో ఉన్న చేపలన్నీ కూడా ఆ వలకు చిక్కుతాయి. కానీ ఒక్క దగ్గర ఉన్న చేపలు మాత్రం ఆ వలకు చిక్కవు. ఎక్కడ? ఆ మత్స్యకారుడు చేపలు పట్టేవాడి పాదాల దగ్గర ఉన్న చేపలు మాత్రం ఆ వలకు చిక్కవు. అదే పద్ధతిగా ఆ భగవంతుడు మన మీదికి ఒక పెద్ద వలను విసురుతాడు. ఎలాంటి వల? భార్య, బిడ్డలు, ఆస్తి పాస్తి, అన్న తమ్ములు, అక్క చెల్లి, ఇట్లా ఒక పెద్ద వలను మన మీదికి విసురుతాడు. ఆ వలకు చిక్కకుండా భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే ఎక్కడో సంసార సాగరంలో ఉంటే సరిపోదు. ఖచ్చితంగా వచ్చి ఆ వల విసిరిన భగవంతుని పాదాల దగ్గర ఉంటేనే ఆ వలకు చిక్కకుండా భగవంతుని చేరుకుంటాం. కాబట్టి గట్టిగా అందరం, చేతులున్న వాళ్ళు చప్పట్లు కొట్టాలి, నోరు ఉన్న వాళ్ళు గట్టిగా భగవన్నామస్మరణ చేయాలి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ
హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ రాజా రామచంద్ర భగవానికి జై, గోపాలకృష్ణ భగవానికి. అందరం కూడా కైలాస పర్వతంలో ఉన్న పరమేశ్వరుని దగ్గరికి వెళ్తున్నాం అందరం. భోలా శంకర భగవానికి. ఎట్లా ఉంది కైలాస పర్వతం? శ్రీమత్ కైలాసగిరియందున హైమవతి హరుల నెలవందున నియమిత పద్మాసనం మందున నీలకంఠుడు శాంతముగనుండిన కరుణారసాకారుడౌ శూలిని కాత్యాయని గాంచె తన స్వామిని. కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతంలో మంచు కొండల మధ్యలో పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ఆ తపస్సు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు. పార్వతీదేవి వెళ్ళింది. అప్పుడప్పుడే పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిగింది. ఈయన లేస్తాడేమో అని ఆ పార్వతీదేవి ఎదురు చూస్తూ ఉంది. కళ్ళు మూసుకున్న పరమేశ్వరుడు అరగంట అయింది, గంట అయింది, ఒక పూట గడిచిపోయింది, ఒక రోజులు గడిచిపోతున్నాయి. అయినా పరమేశ్వరుడు కళ్ళు తెరవటం లేదు, ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇక అప్పుడు పార్వతీదేవికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఒక్కో అడుగు వేస్తూ పరమేశ్వరుడి దగ్గరికి వెళుతుంది. అలా ఒక్కొక్క అడుగు వేస్తున్నా కొద్దీ ఆమె మనసులో ఏదో ఒక ఆలోచన, ఒక్కో అడుగుకు ఒక్కో ఆలోచన. ఈయన లేపితే లేస్తాడో లేవడో, లేస్తే కోపంగా ఉంటాడా శాంతంగా ఉంటాడా, మనం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాడా లేదా అని పార్వతీదేవి భయంతో అనుమానంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది. వాస్తవానికి తన భర్తనే కదా, ఆ భయం అవసరం లేదు. కానీ పార్వతీదేవికి ఎందుకు ఆ భయము అంటే, తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వారినేది అడిగేది. చక్కగా మంచి స్వరంతో పాడే కోకిలకేమో నల్లటి రంగునిచ్చినాడు నా మొగుడు. ఉరుములతో మరుపులతో అందరినీ భయపెట్టే మేఘాలకేమో చక్కని బంగారు రంగు ఇచ్చినాడు. అయ్యో నా మొగుడిని ఏమడగాలి అంటూ ఇంకా పార్వతి అంటుంది. ఏమంటుంది? తేనెలొలికే పూల బాలలకు మూనాల ఆయువిచ్చిన వాడినేది కోరేది. తేనెలొలికే పూల బాలలకు మూనాల ఆయువిచ్చిన వాడినేది కోరేది. బండరాళ్లకు చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది. చక్కనైన తేనెను, తీయటి తేనెనిచ్చే పూలకేమో 1 లేదా 2 రోజుల ఆయుష్నిచ్చినాడు నా మొగుడు. ఎందుకు అవసరం లేని బండరాళ్ళకేమో 100 సంవత్సరాల ఆయుష్నిచ్చినాడు. అయ్యో నా మొగుడిని ఏమడగాలి అని ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పార్వతీదేవి పరమేశ్వరుని పిలిచింది. నాథ అనగానే పరమేశ్వరుడు కళ్ళు తెరిచినాడు. స్వామి, ఎంతోమంది మునులు, యోగులు, పండితులు, జ్ఞానులు నీకోసం 100 సంవత్సరాలు తపస్సు చేస్తుంటే నీవు కళ్ళు మూసుకొని ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు, ఎవరిని ధ్యానం చేస్తున్నావు అని అడిగింది పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి. ఇక అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటున్నాడు, పార్వతి, ఈ 14 భువనాలలో నాకు ఇష్టమైన వాడు విష్ణుమూర్తి. పరమ వైష్ణవుణ్ణి నేను, పైగా మొదటి వైష్ణవుణ్ణి నేను పార్వతి. అటువంటి విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో ముఖ్యమైన రామావతారాన్ని నేను ఎల్లప్పుడూ ధ్యానిస్తాను అని చెప్పినాడు పరమేశ్వరుడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది పార్వతి. అడుగుతుంది, శంకరా, మందహాసముతోడ ప్రశ్నించెను
మంగళమౌ రామ కథ వినగను రాజధరా ఓ రాజధరా రాజధరా రామ కథ తెల్పుమా రామచంద్రుని లీల వివరింపుమా నా జన్మమే సార్థకము సేయుమా నాగహారా సంశయము దీర్పుమా. పార్వతీదేవి అంటుంది పరమేశ్వరుడితో, స్వామి శంభో త్వయా పురాణాని కథితాని మమాంతికే రఘునాథస్య చరితం జన్మ కర్మ సమన్వితం. రాజధర, శంకర, శూలధర, ఇప్పటి వరకు మీరు నాకు ఎన్నో పురాణాలు తెలిపినారు, ఎన్నో కథలను తెలిపినారు. ఇక నాకు ఆనందాన్ని ఇచ్చే రామకథను దయచేసి చెప్పండి అని పార్వతీదేవి పరమేశ్వరుని ప్రాధేయపడింది. ఇక అప్పుడు పరమేశ్వరుడు ప్రారంభం చేసినాడు. పార్వతీ హైమవతి వచనమాలించెను సోమశేఖరుడంత ధ్యానించెను ప్రణవ శుభాకార చిన్మూర్తిని భావించే శ్రీరామ పదవాచుని చల్లని తన నేత్రములు తెరిచెను సర్వమంగళ కిటుల వివరించెను రామలీలలు వినుము బాలామణి రంజిల్ హృదయము కాత్యాయని రమణీయ శృతి సారమిదియేయని నీమదిలో నమ్ము గిరి నందిని హిమగిరి నందిని గిరి నందిని మానవ మర్యాదలను నిలుపగా దానవత మార్గమడుగంటగా ధర్మము రామాకృతిని పూనెను ధరణి భారము దీర్పగా చేరెను మానవోత్తముడైన శ్రీరాముని మహిమలు చెవులూర వినుమానిని రామలీలలో పార్వతి భూలోకంలో ఉంది అయోధ్య పట్టణం. పరమేశ్వరుడు ప్రారంభం చేసినాడు భూలోకంలో ఉన్న అయోధ్య గురించి చెప్పడం ప్రారంభం చేసినాడు. భూలోకంలో ఉంది అయోధ్య పట్టణం. ఎట్లా ఉందనుకున్నావు అయోధ్య? యోద్ధుమశక్యాః అయోధ్యాః అంటే యోధులు కానీ బలవంతులు కానీ ఎవరైతే దుర్బుద్ధితో ఆ పట్టణంలోకి అడుగు పెడతారో ఆ పట్టణంలోకి ప్రవేశము చేయలేరు. ఒకవేళ ప్రవేశిస్తే అందులో నుంచి బ్రతికి బట్టగట్టి బయటికి రాలేరు. అటువంటి పట్టణం అయోధ్య పట్టణం. పార్వతి, ఆ పురాన్ని నిర్మించిన వాడు మానవేంద్రుడైనటువంటి మనువు నిర్మించినాడు. ఆ అయోధ్య పట్టణము 12 యోజనాల పొడుగుతో 3 యోజనాల వెడల్పుతో ఉంది. ఇప్పటి లెక్కల్లో ఒక యోజనం అంటే 13 కిలోమీటర్లు. అట్లా 12 యోజనాల పొడవుతో 3 యోజనాల వెడల్పుతో ఉంది పార్వతి అయోధ్య పట్టణము. అందులో ఉన్న ప్రజలు ఎట్లా ఉన్నారనుకున్నావు? కామీవా నాకదర్యోవా నృశంసః పురుషః క్వచిత్ ద్రష్టుం శక్యం అయోధ్యాయాం నా విద్వాన్ నచ నాస్తికః. ఆ అయోధ్య పట్టణంలో ఒక కామ స్వభావంతో ఉన్నవాడు కనిపించడు, లోభత్వం ఉన్నవాడు కనిపించడు, క్రూరత్వం ఉన్నవాడు కనిపించడు, విద్య లేనివాడు కనిపించడు, ఒక నాస్తికుడు కనిపించడు పార్వతి. పైగా అందులో ఉన్న ప్రజలు తమ సంపదలను దాన ధర్మాలకు మాత్రమే, దైవ కార్యాలకు మాత్రమే వినియోగిస్తారు పార్వతి. అటువంటి ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు. ఆ దశరథునికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. 60,000 సంవత్సరాలు దశరథ మహారాజు పరిపాలించినాడు అయోధ్యను. ముసలితనం వస్తుంది.
సంతానము లేక బాధపడుతున్నాడు దశరథ మహారాజు. అలా బాధపడుతూ ఒకనాడు అడవిలోకి వెళ్ళినాడు. పొరపాటున ఏనుగు అనుకొని ఒక మునిబాలకుడైనటువంటి శ్రవణ కుమారుడనే మునిబాలకుణ్ణి తన బాణంతో సంహరిస్తాడు. తర్వాత ఆ శ్రవణ కుమారుడి యొక్క తల్లిదండ్రులు ఈ దశరథ మహారాజును శపిస్తారు. నీవు కూడా మా వలె పుత్రవియోగంతో మరణిస్తావని ఆ శ్రవణ కుమారుని తల్లిదండ్రులు ఆ దశరథ మహారాజుని శపిస్తారు. తర్వాత ఆ శాపాన్ని ఆ పాపాన్ని మోసుకొని వచ్చి గురు వశిష్ఠుడి యొక్క ఆజ్ఞతో ఋష్యశృంగ మహర్షి యొక్క ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగాన్ని అంగరంగ వైభవంగా చేస్తాడు దశరథ మహారాజు. అందులోంచి యజ్ఞపురుషుడు ఆవిర్భవించడం, చక్కెర ఒక పాయసాన్ని ప్రసాదంగా ఇవ్వడం, ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు దశరథ మహారాజు ఇవ్వడం, ఆ పాయసం యొక్క ప్రభావంతో ముగ్గురు గర్భం దాల్చడం, 9 నెలలు మోసినాక ఒకరి సంతానమే లేదు బాధపడుతున్న దశరథ మహారాజుకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 పిల్లలు, చక్కరైన మగ పిల్లలు జన్మించినారు. ఎప్పుడు జన్మించినారు? మధుమాసే సితే పక్షే నవమ్యాం కర్కటే శుభే పునర్వస్వృక్ష సహితే ఉచ్ఛస్తే గ్రహ పంచకే మేషం పూషణి సంప్రాప్తే పుష్పవృష్టి సమాకులే ఆవిరాసి జగన్నాథ పరమాత్మా సనాతనః. అది విలంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, నవమి తిథి, బుధవారము, పునర్వసు నక్షత్రం 4వ పాదం, అభిజిత్ లగ్నంలో సూర్యుడు మేషంలో ఉన్నాడు, అంగారకుడు మకరంలో ఉన్నాడు, గురువు కర్కాటకంలో ఉన్నాడు, శని తులలో ఉన్నాడు, శుక్రుడు మీనంలో ఉన్నాడు, బుధాదిత్య యోగము, గురుచంద్ర యోగము, ఇలా అనేక రకాల యోగాలతో పిల్లలు జన్మించినారు దశరథ మహారాజుకు. 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. ఆ సమయంలో ఆ పిల్లలు జన్మిస్తున్న సమయంలో పైనుంచి ఆకాశం నుంచి పూల వర్షం కురుస్తుంది. ఆ జగన్నాథుడు, సనాతనుడు, ఆ పరమాత్మ ఈ భూమిపైకి అవతరించినాడు. దశరథ మహారాజు ఎంతో సంతోషపడ్డాడు. అయోధ్యలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏం చేసినాడు దశరథ మహారాజు? ఎత్తడేసి పంచదార ఇంటింటికి పంచిపెట్టే, అత్తిరిచెలలోనున్న అపరాధుల విడిచిపెట్టే. ఆ పుత్రులు జన్మించిన ఆనందంతో బస్తాల కొద్ది చక్కెరని తన అయోధ్య పట్టణమంతా పంచినాడట. కారాగారంలో ఉన్న నేరస్తులందరినీ కూడా విడిచిపెట్టినాడు. ఆనందంలో ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాడు. భోజరాజు తన కావ్యంలో అంటాడు ఒక మాట. అసలు దశరథుడికి ఏం పుట్టింది అంటే, ఆవిర్భూతం అభూతపూర్వం అపరం యత్కించిత్ ఏకం మహః అంటాడు భోజరాజు. అంటే ఇంతకు ముందు ఎప్పుడూ లేంది, ఇక ముందు ఎప్పుడూ భవిష్యత్తులో రాని ఒక గొప్ప తేజస్సు పుట్టింది అంటాడు భోజరాజు. ఎలాంటి తేజస్సు అది? రాక్షసులు అనే సమిధలను దగ్ధం చేయడానికి ఒక తేజస్సు పుట్టింది అంటాడు భోజరాజు. చక్కగా 10 రోజులు గడిచినాయి. కౌసల్యపుత్రుడు అయినటువంటి ఆ పిల్లవాడిని జాతకం చూసినాడు వశిష్ఠుడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయినాడు. ఎందుకు? ఏకగ్రహోచ్చే జాతస్య సర్వారిష్ట వినాశనం, ద్విగ్రహోచ్చే చుతామంతం, త్రిగ్రహోచ్చే మహీపతి, చతుర్గ్రహోచ్చే మహాసామ్రాట్, పంచోచ్చే లోకనాయక. 5 గ్రహాలు, సూర్యుడు, కుజుడు, గురువు, శుక్రుడు, శని అన్నీ పరమోచ్చ స్థితిలో ఉన్న కారణంగా ఈ కౌసల్యకు పుట్టినటువంటి ఈ బాలుడు లోకనాయకుడైతాడు, లోకాల చేత కీర్తింపబడతాడని ఆ గురు వశిష్ఠుడు చెప్తున్నాడు. సాధారణంగా జ్యోతిష్య శాస్త్రంలో పునర్వసు నక్షత్రము ధనుస్సు ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఈ పిల్లవాడు రాబోయే కాలంలో ధనుర్విద్య పారంగితుడైతాడని జాతకం చెప్తూ గురు వశిష్ఠుడు అంటున్నాడు. ఏమని? కోమల శిశురత్నముల మెచ్చెను గురు వశిష్ఠుడు నామముల గూర్చెను, లోకాల రమియించు ఈ రూపున ఆ కారణము రాముడౌ జగమున,
భక్తి మానసమందు భరించును. భరతుడన్ పేర విలసిల్లును. శుభ లక్షణము తోడ జనియించెను. శోభిల్లును లక్ష్మణుండనగను. శత్రువులననిలోనదును మాడును. శత్రుఘ్నుడను నామమున వెలుగును. గురు వశిష్ఠుడు బలుక హర్షించిరి. వర శిశువులండోలికల ఊపిరి. లాలించుచు జోలలల్పాడిరి. బాలకులను ప్రేమతో పెంచిరి. రామలీలలో వినుము. గురు వశిష్ఠుడు ముందుగా కౌసల్యాపుత్రుని తీసుకున్నాడు. లోకాన్ని ఆనందింపజేస్తాడు కాబట్టి ఈ పిల్లవాడికి రాముడు అని నామకరణం చేసినాడు. తర్వాత కైకేయి యొక్క పుత్రుడిని తీసుకున్నాడు. ఈ పిల్లవాడు ఎల్లప్పుడూ భక్తి భరితుడై ఉంటాడు కాబట్టి ఈ పిల్లవాడికి భరతుడు అని నామకరణం చేసినాడు. తర్వాత సుమిత్రాదేవి యొక్క మొదటి పిల్లవాడిని తీసుకున్నాడు. మంచి లక్షణాలతో ప్రకాశిస్తాడు కాబట్టి ఈ పిల్లవాడికి లక్ష్మణుడు అను పేరు పెట్టినాడు. తర్వాత సుమిత్ర యొక్క రెండవ పుత్రుని తీసుకున్నాడు. శత్రువులను ఓడిస్తాడు కాబట్టి ఈ పిల్లవాడికి శత్రుఘ్నుడు అను పేరు పెట్టినాడు. చక్కగా నామకరణం జరిగింది. పార్వతి ఎట్లా ఉన్నాయనుకుంటున్నావు ఆ పేర్లు? యస్మిన్ రమంతే మునయో విద్యయా జ్ఞాన విప్లవే తం గురు ప్రాహరామేది రమణాద్ రామ ఇత్యపి. అంటే అజ్ఞానమంతా తొలగిపోయినాక మునులు, జ్ఞానులు, పండితులు అందరి కూడా ఎవరి సౌందర్యముచే రమింపబడతారో ఆ పిల్లవాడికి రాముడు అని నామకరణం చేసినాడు గురు వశిష్ఠుడు. వాస్తవానికి వేదాంత శాస్త్రంలో మనం వాడుతూ ఉంటాం అందము, సౌందర్యం. ఈ పిల్లవాడు అందంగా ఉన్నాడంటాం, లేదా ఈ పిల్లవాడు ఎంతో సౌందర్యంగా ఉంటాడంటాం. కానీ వేదాంత శాస్త్రంలో అందానికి, సౌందర్యానికి రెండు వేరే వేరే అర్థాలు చెప్పబడ్డాయి. అందం అంటే మనది అందం, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండము, రేపు ఉన్నట్టు ఎల్లుండున్నాం. సౌందర్యం అంటే ఏమిటి అంటే ఏ వస్తువు ఒకసారి చూసినాక, ఏ వస్తువుని ఒకసారి చూశాక ఇంకో వస్తువుని చూడాలని అనిపించదో, ఏ వస్తువుని చూసినాక ఆ వస్తువు మరో వస్తువుని చూడాలన్న ఆపేక్ష అసలే ఉండదో దాన్ని మాత్రమే సౌందర్యం అంటారు. ఇక్కడ రాముడిది అందం కాదు, సౌందర్యం. అలా వేదాంత శాస్త్రంలో చెప్పబడింది. పార్వతి ఎట్లా ఉందనుకున్నావు ఆ పేరు? గురు వశిష్ఠుడు కౌసల్యాపుత్రుడికి పెట్టిన పేరు ఎటువంటిది అనుకున్నావు? శుభమైన నామం, సుఖమైన నామం, సుధాపాన సమమే రామనామం. సుధాపాన సమమే రామనామం. శుభమైన సుఖమైన సుధాపాన సమమే రామనామం. సుధాపాన సమమే రామనామం. పరమయోగి హృత్సంధానం పరమాత్మ నిరూపణ రూపం. పరమయోగి హృత్సంధానం పరమాత్మ నిరూపణ రూపం. పరమహంస పంజరకీరం పాపతిమిర భాను ప్రకాశం. పరమహంస పంజరకీరం పాపతిమిర భాను ప్రకాశం. పరానంద ప్రాప్తి కొరకై వరమై వచ్చి నిలచిన సాధనం. శుభమైన సుధాపాన
జపించెడి నామం సౌమిత్రియు విడువని నేమం సామీరి జపించెడి నామం సౌమిత్రియు విడువని నేమం సదాశివుని మానస ధ్యానం శ్రీమద్ రామాయణ సారం సదాశివుని మానస ధ్యానం శ్రీమద్ రామాయణ సారం రామాజి కొండపైన రంజిల్లెడి తారక నామం శుభమైన నామం సుఖమైన నామం సుధాపాన సమమే రామనామం సుధాపాన సమమే రామనామం. పార్వతి ఇది వస్తున్నాడు. భక్తులందరికీ ఒక ముఖ్యమైన మనవి, ఆడవాళ్ళకు, అమ్మగారులందరికీ రేపు ప్రొద్దున సాంబారు చేయడానికి 2 క్వింటాళ్ళ కూరగాయలు ఉన్నాయి అక్కడ. వాటిని శుభ్రం చేసి సాంబారుకు అక్కడికి వచ్చేటట్టుగా తరిగే వాళ్ళ మనుషుల కొరత అయిపోయింది. ఇంతకుముందు వెళ్దాడ నుండి దాదాపు ఒక 100 మంది ఆడవాళ్ళు వచ్చి మొత్తం భగవన్నామం చేసుకుంటూ తరిగేవాళ్ళు మధ్యరాత్రి కనుక వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి అక్కడ కూర్చొని ఇక్కడి చూడవచ్చు, వినవచ్చు. మీకు ఎదురుగానే ఉన్నాయి కూరగాయలు. ఆ పని చేయడానికి ఇష్టమైన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి ఆ కూరగాయలు జరిగితే రేపు వేలాది మందికి అన్నదానము చేసిన దాంట్లో సాంబారు పోసిన పుణ్యఫలం వస్తుంది. ఇటువైపు మనసు పెడితే ఇక్కడ భగవన్నామం విని ముక్తి ఉపాయం కూడా మీకు అందుతుంది. అప్పుడప్పుడు అటు చూసుకుంటూ ఇటు కూడా ఓసారి చూస్తే ఇక్కడ జరిగే కార్యక్రమాలను కూడా చూడవచ్చు. అంచేత ఆడవాళ్ళు ఎవరైనా సరే, దీనికి కులం జాతి మతం ఏమి లేదు, ఎవరైనా పోయి కూరగాయలు జరగవచ్చు. 2 క్వింటాల కూరగాయలు జరగాలి వాళ్ళ. అది కూడా దయచేసి భగవన్నామం చేసుకుంటూ జరగండి. హరే రామ మంత్రమో, రామ్ రామ్ అనో, శివ మీ ఇష్టం ఏ నామం అయితే ఆ నామం భగవన్నామం చేసుకుంటూ జరగాలి. సద్గురునాథ భగవానికి. మరొక ప్రకటన ఏమిటంటే, ఇంత పెద్ద సాధమండపం భోజనానికి భక్తులందరూ ఆ తోటలో ఆచ్ఛాదన లేకుండా వర్షం వస్తే గాలి వస్తే ఆయాసపడుకుంటూ స్వామివారి మహాప్రసాదాన్ని తినేవాళ్ళు. దాదాపు 10 ఏళ్ల నుంచి మేము ఒక మండపం చేయాలి, హాయిగా నీడను కూర్చొని భక్తులు ఆయాసం లేకుండా భోజనం చేయాలి అని స్వామివారికి మొత్తుకోంగా భక్తుల హృదయాలలో దొచ్చి అద్భుతంగా ఒక్కొక్కరు ₹1,00,000, 5 లక్షలు, 20 లక్షలు, 1,50,000, 51,000, 25,000 ఈ రకంగా తమ తమ శక్తిని అనుసరించి చందాలు ఇవ్వటం వల్ల, ప్రేమతోని సభక్తికంగా ఇవ్వటం వల్ల ఇంతటి నిర్మాణం అయింది. ఇవాళ హాయిగా మనం కూర్చొని ఆనందంగా కార్యక్రమాలు చూస్తున్నాం. రేపు ఉదయం ఒక 2,000 మందిని వరుసగా కూర్చుండబెట్టి భోజనం పెట్టే వ్యవస్థ కుదిరింది వాళ్ళ. ఇది 231 ఫీట్ల పొడవు, 72 ఫీట్ల వెడల్పుతో ఉన్నది ఈ సాధ మండపం. కనుక ఇంకా దీనికి గ్రిల్స్ తయారు చేయాలి, కోతులు రాకుండా ఉండడానికి గేట్లు చేయాలి. ఇంకా కింద నేల, ఇటు నేల ఇదంతా మట్టం చేసి మీద సిమెంటు, కాంక్రీటు, బండలు వేయాలి. ఇట్లాంటి పనులన్నీ ఉన్నాయి. సుమారుగా మా అంచనా ప్రకారం మరొక 40-50 లక్షలు అయితే కానీ ఇది పూర్తిగా స్వాధీనానికి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికీ 1,48,00,000 రూపాయలు ఖర్చు అయినాయి దీనికి. ఇంకో 40 లక్షలు అయితే ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఇవ్వదలిచిన వాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు మీ శక్తి మేరకు సహాయం చేయవచ్చు. ఇవాళ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఎప్పుడూ కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేసిండు. అయ్యగారు మీరు నడిపిండి నేను ఇస్తా అన్నాడు.
ఇదంతా ఎవరో చెప్పినట్టు తయారైపోయింది, ఇంకెప్పుడు ఇస్తావు పంతులు, ఎప్పుడో చెప్పిండు మీ ఇంటికి వచ్చి అని. ఇవాళ వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చిండు ఆయన. సద్గురునాథ భగవానికి. అట్లాగే ఇప్పుడే ఒక వ్యక్తి, అయ్యా నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అని ఒక వారం రోజుల్లో తెచ్చిస్తా అని వాగ్దానం చేసి రాసిచ్చిపోయిండు. ఒక మామూలు వ్యక్తి గజ్వేల్లో వ్యాపారం చేసుకుంటాడు, సంతోష్ అని, ఏదో సంతోష్ అని ఉన్నాడు పేరు. వాడు 25,116 రూపాయలు రాసిండు. రేపు భోజనానికి వచ్చేటప్పుడు తెచ్చి డబ్బులు మీకు ఇచ్చి స్వామి ప్రసాదం తీసుకొని పోతాయా అని రాసిచ్చిపోయింది వాడు. కనుక ఎవరైనా, నేను చాలామందికి ఒక మాట చెప్పాను, కొంతమంది మాకు శక్తి లేదు, 1,00,000 రూపాయలు ఇవ్వాలని మనసులో సంకల్పం ఉన్నది, కానీ ఒక్కసారి ఇవ్వలేము, ఎట్లా అయ్యగారన్నారు. ఏం పర్వాలేదు, మీకు తోచినప్పుడు అప్పుడు 10,000, ఇప్పుడు 20,000, అప్పుడు 25,000, 1,00,000 రూపాయలు ముట్ట చెప్పుడు, ఏడాది లోపల ఏమి ఇబ్బంది లేదు. అట్లా సభక్తికంగా ఇచ్చే వాళ్ళ ద్రవ్యముతోని మాత్రమే ఈ సాధమండప నిర్మాణం జరిగింది. ఎవరిని బలవంత పెట్టలేదు, తప్పకుండా మీరు ఇవ్వాలి అని మేము ఎవరిని అడగలేదు. భక్తిపూర్వకంగా భావానంద స్వామి వారు వారి హృదయంలో చూసి నీ శక్తి ఇంత ఉన్నది, తప్పకుండా ఇవ్వమని ఆయన ప్రేరేపణ ప్రకారంగా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళందరి పేర్లు అక్కడ రాసిపెట్టిన చూడండి కావలిస్తే. 20 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 15 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మీ శక్తి మేరకు మీకు వీలైనంత ఇవ్వవచ్చు. ఆ రకంగా ఆలోచన చేయండి. ఆ స్వామివారి దయ, మీ మనసు యొక్క కృప మా అందరి భాగ్యం. ఇంతమంది భక్తులకు ఒక వసతి కల్పన కోసం నా వంతు కొంత సహాయం అనే దృష్టితో మీరు కూడా సహాయం చేస్తే బాగుంటుంది అని మనవి చేస్తూ ఉన్నాను. సద్గురునాథ భగవానికి. అనంతర కథ ప్రారంభమవుతుంది. నామకరణం చేసిన తర్వాత ఈ సమయంలో పిల్లలు పెద్దవారయ్యారు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ గారు ఆశ్రిత్ కుమార్ శర్మ గారు వేదికపైకి ఇచ్చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో నామకరణం అయిపోయింది. పిల్లలు చక్కగా పెద్దవారు అవుతున్నారు. గురువుల దగ్గర అన్ని విద్యలు అభ్యసిస్తున్నారు. ఎట్లా ఉన్నారు పార్వతి? ఆ 4 పిల్లలు కాంతిలో చంద్రుడిలాగా ఉన్నారు, రూపంలో మన్మధుడిలాగా ఉన్నారు, దానములో సముద్రుడిలాగా ఉన్నారు, పరాక్రమంలో సింహంలాగా ఉన్నారు, తేజస్సులో సూర్యుడిలాగా వెలుగుతున్నారు. పార్వతి, ఆ సమయంలో రాముడికి 16 సంవత్సరాల 8 నెలల వయసు వచ్చింది. 16 సంవత్సరాల పిల్లవాడు రామచంద్రుడు. దశరథ మహారాజు సభలో మంత్రులు, సామంతులు, దండనాథులు, పురోహితులు అందరూ కూడా కూర్చొనున్నారు. ఆ సమయంలో అందరూ కూడా రాముణ్ణి చూస్తున్నారు. రెప్పలు వేయటం కూడా మర్చిపోయినారు. అలాంటి సమయంలో ఒకనాడు ఠక్ 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 అని శబ్దం వినిపించింది. ఎవరది వస్తున్నది? ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే, ఆ వచ్చిన వ్యక్తికి గడ్డం మోకాళ్ళకు తాకుతుంది, జడలు మడమలకు తాకుతున్నాయి, నడుముకు పులితోలు కట్టుకున్నాడు, చేతిలో జపమాల తిరుగుతూ ఉంది, పాదాలకు పావుకొల్లు తొడుక్కున్నాడు, ఒంటికంతా విభూతి పూసుకున్నాడు, నుదుటిన ఒక చక్కని చందనము బొట్టు పెట్టుకున్నాడు, నివురుగప్పున నిప్పులా ఉన్నాడు. అతన్ని చూస్తే ఒకేసారి భయము భక్తి 2 పుట్టుకొస్తున్నాయి. అటువంటి వాడు వస్తున్నాడు. వశిష్ఠుడి చేత బ్రహ్మర్షి అని పిలిపించుకున్న వాడు వచ్చినాడు. పార్వతి, ఎవరనుకున్నావు? మౌని విశ్వామిత్రుడొక దినమునా మనుజేషుని సభకు జనుదెంచెనా, దశరథ భూవిభుడు పూజించెను, తగిన సత్కార్యములను చేసెను. గురుదేవా, మీరాకడ వలన తరించితి,
మీ దీవన భక్తితో కోరితి మీ సేవలను సేయగా దలచితి మీ కోరికను దీర్పగా వేడితి. గురుదేవా, ఒకనాడు విశ్వామిత్రుడు రామచంద్రుడు ఉన్న దశరథ మహారాజు కొలువైన సభలోకి వచ్చినాడు. దశరథుడు వెంటనే లేచి ఎదురు వెళ్ళినాడు. పూర్ణకుంభ స్వాగతాలు పలికినాడు. పాద పూజలు చేసినాడు. విశ్వామిత్రుని గొప్పగా స్తుతి చేసినాడు. గురుదేవా, మీరు రావడం వల్ల నా జన్మ ధన్యమైంది. మీరు రావడం వల్ల నా దేహము నా గేహము రెండూ కూడా పావనమైనాయి. గురుదేవా, నేను మీకు ఏమి సేవ చేయాలి? ఊరికే రారు మహానుభావులు, మీకు నేను ఏమి సేవ చేయాలి? ఇంత దూరం వచ్చినారు, మీకు ఏమి కావాలి అని అడిగినాడు. గుచ్చి గుచ్చి అడిగినాడు దశరథ మహారాజు. అయినా కూడా విశ్వామిత్రుడు నోరు మెదపటం లేదు. ఇక తర్వాత ఒకసారి ఆ దశరథ మహారాజు అన్నాడు, గురుదేవా, మీరు ఇంత సంకోచిస్తున్నారు. నాకు ఇష్టమైనవి ఈ జగత్తులో రెండే రెండు, ఒకటి ధర్మము, ఒకటి రామచంద్రుడు. అటువంటి ధర్మం మీద రామచంద్రుడి మీద ఒట్టు పెడుతున్నాను. మీకు ఏం కావాలన్నా ఇస్తాను అని దశరథ మహారాజు ఆ విశ్వామిత్రుడితో అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు మనసులో అనుకుంటున్నాడు, లేడికి కాళ్ళు లేక కాదు కట్టుబడింది, కాలం లేక కట్టుబడింది. ఇక ఈ దశరథ మహారాజు చిక్కినాడని అప్పుడు చెప్పడం ప్రారంభం చేసినాడు ఆ విశ్వామిత్రుడు. దశరథ, ఏమని నే తెలుపుదును దశరథ, నామదిలో గలిగే వినుమా వ్యధ, జగదుపకారార్థమయ్యాగము సల్పభూనితి నయ్య శుభ కార్యము, మారీచులను దుర్మదులు చేరిరి, మాయచే విఘ్నముగా వించిరి, ఆకతమున యాగములు నిలిచెను, అవని రాక్షస బాధలిక హెచ్చెను, కాన నిన్యాచింపగా చేరితి, కాదని అనబోకు మా భూపతి, రాముని నా వెంట రాగూర్పుమా, రాజచంద్ర కోరికను తీర్చుమా. రమణీయ శృతి సారమిది ఏయని, నీమదిలో నమ్ముగిరి నందిని, హిమగిరి నందిని, గిరి నందిని. దశరథ, నేను లోకోపకారం కోసం ఒక యాగాన్ని చేస్తున్నానయ్యా. దాని పేరు షడ్రాత్రమఖము అనే యాగాన్ని చేస్తున్నాను. ఎప్పుడైతే యాగం మొదలు పెడుతున్నానో సుబాహు మారీచులు అనే రాక్షసులు వస్తున్నారు, యాగానికి విఘ్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ యాగ రక్షణ కోసము అనగానే దశరథ మహారాజు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు, ఎవరిని పిలుస్తాడు, ఎవరిని అడుగుతాడు అని. అప్పుడు విశ్వామిత్రుడు అంటున్నాడు, దశరథ, స్వపుత్రం రాజశార్దూలం రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి. ఆ యాగరక్షణ కోసం నీ యొక్క పుత్రుడు రాజశార్దూలము, సత్యపరాక్రముడు, శూరుడు, ధీరుడు, నీ యొక్క పెద్ద కుమారునైనటువంటి రాముణ్ణి నా వెంట పంపించమని యాచించడానికి వచ్చినానయ్యా అని విశ్వామిత్రుడు దశరథుడితో అన్నాడు. ఆ మాట వినగానే ఒక్కసారి దశరథుడు నేల మీద పడిపోయినాడు, ఏడుస్తున్నాడు. ఈ విధంగా అంటున్నాడు, గురుదేవా, బాలుడు సుకుమారుడగు రాముడు, బలవంతులను దాకన సమర్థుడు, కావున నీ కోరికను వీడుమా, గాధితనయా నన్ను కరుణింపుమా, యాగరక్షణ సేయనే వచ్చేదా, అచట రాక్షస గణములను దృంచేదా, కౌశిక ముని విస్మయం మందెను
కనని దశరథ రాజుతో బలికేను. దశరథ పుత్రమోహము తోడ రాజాధమా పొల్లు మాటలు బలుకగా న్యాయమా నరకమందెద వనృత దోషమునా త్వరగా వెళ్ళుదు నాకు సెలవొసగిన రామలీలలు వినుము. దశరథ మహారాజు విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతున్నాడు. మునివర్య ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. మునివర్య 16 సంవత్సరాలు కూడా నిండని ఈ పసిపిల్లలు రాక్షసులతో ఎట్లా యుద్ధం చేస్తారు, నేనే స్వయంగా వస్తాను, యుద్ధం చేస్తాను అని దశరథుడు అనగానే అప్పుడు విశ్వామిత్రుడు ఒక్కసారిగా కోపంతో లేచి అంటున్నాడు, ఛీ, చాలు చేసిన మర్యాద చాలు చాలు, వలదు నీ సాయమిసుమంత వలదు నాకు, ఎదులతో ఈ రీతిన ఆడుకొనకు, ధర్మమును కాలరాయుట తగదు నీకు. దశరథ, మాట తప్పి సూర్యవంశానికి అపకీర్తి తెస్తావా, నరకానికి వెళ్తావా, ఇక నాకు సెలవిప్పించమని విశ్వామిత్రుడు ఒక్కసారిగా తన సింహాసనం మీద లేచినాడు. వాస్తవానికి లేచింది దశరథుణ్ణి భయపెట్టడానికి మాత్రమే. ఆయన వచ్చింది పోవడానికి కాదు. ఎందుకు వచ్చినాడు? తీసుకుపోవడానికి మాత్రమే వచ్చినాడు. ఇక వెంటనే ఇదంతా, ఈ దృశ్యమంతా చూస్తున్నాడు దూరం నుంచి వశిష్ఠుడు. చక్కగా తన దూరదృష్టితో తర్వాత ఏం జరుగుతుందో అంతా తన దూరదృష్టితో చూసి వచ్చినాడు. దశరథ మహారాజుతో అంటున్నాడు, దశరథ, విశ్వామిత్ర మహర్షి ఎవరనుకుంటున్నావయ్యా? ఆకృతి దాల్చిన ధర్మము, గొప్ప శక్తి సామర్థ్యాలు గలవాడు, తాపసులలో మేటి అయినవాడు, విశ్వామిత్రుడితో సమానమైన అస్త్ర నిపుణులు ఈ మున్నోకాల్లో లేరయ్యా. విశ్వామిత్రుడి రక్షణలో ఉన్నంత వరకు అగ్నిలో ఉన్న అమృతంలాగా రామచంద్రుడు భద్రంగా ఉంటాడు. పైగా దశరథ, నీకు జన్మించిన పుత్రులు ఎవరనుకున్నావు? సాక్షాత్తుగా శ్రీహరే నీలమేఘశ్యాముడై రాముడిగా అవతరించినాడయ్యా. ఆదిశేషువే లక్ష్మణుడై వచ్చినాడు. శంఖ చక్రాదులు భరత శత్రుఘ్నులా అవతరించినారయ్యా. వారిపై ప్రేమను పక్కకు పెట్టు, విశ్వామిత్రుని వెంట పంపించు, అంతా శుభం కలుగుతుంది అని ఎప్పుడైతే వశిష్ఠుడు చెప్పినాడో అప్పుడు దశరథ మహారాజు తన మనసును సమాధానపరిచి ఆ రామచంద్రుడిని పిలిపించి, నాయనా, విశ్వామిత్రుడితో ప్రయాణం అవ్వు, లక్ష్మణ్ని కూడా నీతో పంపిస్తున్నాను అని చెప్పి ఒక మాట అన్నాడు. రామచంద్ర, విశ్వామిత్రుడు పెదవి కదిపిన పిదపనే నీవు పదము కదుపు అని ఆ రామచంద్రుడమూర్తికి చెప్పి రామ లక్ష్మణులు పంపించినాడు దశరథ మహారాజు. వాస్తవానికి బాగా ఆలోచన చేయండి. గొప్ప తపస్సంపన్నుడైనాడు విశ్వామిత్రుడు, సకల అస్త్ర నిపుణుడై ఉన్నాడు. తన యాగరక్షణ తను చేసుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. అయినా ఈ యుద్ధం కూడా చెయ్యరాని ఈ పిల్లవాడిని ఎందుకు తీసుకువెళ్తున్నాడు అనేది ప్రశ్న. ఆ విశ్వామిత్రుడికి మనసులో ఒక కోరిక ఉండిపోయింది. ఏం కోరిక అంటే, ఈ వంశంలో జన్మించే రామచంద్రుడు వశిష్ఠుణ్ణి గురువుగా పిలుస్తాడు, తనని కూడా ఆ శ్రీహరి, ఆ మానవావతారంగా వచ్చిన శ్రీహరి తనను కూడా గురువుగా పిలిపించుకోవాలని విశ్వామిత్రుని కోరిక. వశిష్ఠుడేమో శస్త్రగురువై ఉంటాడు, నేను అస్త్రగురువుగా ఉంటాననేది విశ్వామిత్రుడి కోరిక. ఇంకో మాట, ఆ విశ్వామిత్రుడికి రెండవ కోరిక ఏంటంటే, మానవావతారంగా వచ్చిన రామచంద్రుని శౌర్యము పరాక్రమము ముందుగా తన ద్వారా మాత్రమే బయటికి రావాలన్నది ఆ విశ్వామిత్రుని మరో కోరిక. ఆ రెండు కోరికలను పెట్టుకొని విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తీసుకొని వెళ్ళినాడు. తర్వాత పార్వతి, ఏం జరిగిందనుకున్నావు? మునియాగముగా వదలచిరి ముదమున రాసుతులు వెడలిరి, సార్థయోధనమ్ము నడచిరి, సరయూ తీరమ్ము దాటిరి, దూరపథమ్మని ముని ఎంచే, దూర్వాదల శాముని గాంచే,
కళా కలితు సేయగనించే బలాతి బలలుపదేశించే ఘోరారణ్యమున నడువగా క్రూరమైన శబ్దము గలుగా తపసిని రఘురాముడు గనగా తాటకయే తెంచెను వడిగా శ్రీరాముడు మునియానతిన చేధనువున బాణములిడిన దిక్కులన్నీ పెక్కటిల్లగా గ్రక్కన గరదూలె తాటక రామాయణము హిమనగా నందన వినుము మంగళకరము రమ్యలీలామయము రాముని కథ దివ్యగానము రామాయణము దివ్యగానము. విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నాడు. విశ్వామిత్రుడి వెనక ఉంగరాల జుట్టుతో నడుస్తున్నాడు రామచంద్రమూర్తి. రామచంద్రుడి వెనక అన్న యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నాడు లక్ష్మణమూర్తి. ముగ్గురు కూడా సరయూ నది తీరాన్ని చేరుకున్నారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు కూర్చోబెట్టినాడు. నాయనారా, ఇక్కడ కూర్చోండి, ఈ నీటితో ఆచమనం చేయండి అని ఆ రామలక్ష్మణులు ఆచమనం చేయించినాడు. మీకు బల అతి బల అనే 2 మంత్రాలను ఉపదేశిస్తున్నారు. అవి బ్రహ్మదేవుడి నుంచి ఆవిర్భవించబడినవి. ఈ మంత్ర ప్రభావము చేత నీకు ఎప్పుడూ ఆకలి ఉండదు, ఎప్పుడూ దప్పిక ఉండదు, ఎప్పటికీ అలసట ఉండదు. పైగా నీ యొక్క సౌందర్యము, నీ యొక్క రూపకాంతులు తగ్గవని చెప్పి ఆ బల అతి బల అనే 2 మంత్రాలను ఉపదేశించినాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు. చక్కగా మరలా రామలక్ష్మణులు ఆనందంతో ప్రయాణం సాగిస్తున్నారు. కొంత దూరం నడిచిన తర్వాత వాసన నరవాసన అని ఒక శబ్దం వినిపిస్తుంది రామలక్ష్మణులకు విశ్వామిత్రుడికి. ఒక రాక్షసి వీరిద్దరి మీదికి వస్తుంది. ఆవిడ పేరు తాటక. సుకేతుడు అనే యక్షుని యొక్క కూతురు, సునందుడు అనే యక్షుని యొక్క భార్య అగస్త్య మహాముని యొక్క శాపం వల్ల రాక్షసిలాగా మారింది. ఈ అరణ్యంలో సంచరిస్తూ ఉంది. ఆ తాటక ముగ్గురిని చూసింది. ముందుగా నడుస్తున్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడిని చూసింది. ఈ ముసలోడు ముందు నడుస్తున్నాడు కానీ వీడితో పని లేదు అని ఒక్కసారిగా వెనుకకు చూసింది. వెనకకు నడుస్తున్న వాళ్ళు ఇద్దరు బలంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. వీరిద్దరిని ఒక్కసారిగా తినవలసింది. మంచిగా ముక్కల పచ్చడి కొట్టి ఊరగాయలాగా పెట్టి కళ్ళు తాగేటప్పుడు అబ్బా కళ్ళు ద్రాగునప్పుడు నంజుడూరగాయ పాలము, కళ్ళు దాగునప్పుడు నంజుడూరగాయ పాలము, కొల్ల కొల్లగా నంచుకొనేద కొంతకాలము, ఏమి నరవాసన ఆహా ఎంత కమ్మన, ఏమి నరవాసన ఆహా ఎంత కమ్మన అని ఆ తాటక మనసులో అనుకుంది. ఇక వెంటనే తాటకను చూసినాడు విశ్వామిత్రుడు. రామచంద్రుడిని చూసి, రామచంద్ర వెంటనే ఆ తాటకను వధించమని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించినాడు. సరే అన్నాడు. ధనుస్సు ఎక్కుపెట్టినాడు. కానీ ఆ రామచంద్రుడికి ఒక రకమైన సంకోచం, ఆలోచనలో పడ్డాడు. విశ్వామిత్రుడు అంటున్నాడు, నృశం సమనృశసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సతా. నాయనా, తాటక స్త్రీ అని ఆలోచిస్తున్నావు. లోకకంటకురాలైన తాటక పట్ల ఎటువంటి జాలి చూపించొద్దు. రాజు, ఒక మంచి రాజు ప్రజల శ్రేయస్సు కోసము చేసే ఏ కార్యమైనా, అది క్రూరమైన పాపకృత్యమైన, అది దోషమైన చేయవలసిందే అని చెప్పి మరలా ధనస్సును వేయమని రామచంద్రుని ఆజ్ఞాపించినాడు. ఇక వెంటనే గురుదేవుడు విశ్వామిత్రుడి యొక్క మాట ప్రకారము శబ్దభేది అనే అస్త్రాన్ని తీసుకున్నాడు. చక్కగా ఎక్కుపెట్టినాడు. దాన్ని సారించి వదిలిపెట్టినాడు తాటకపైకి. అది మెరుపులు వెదజల్లుతూ వెళుతుంది. చక్కగా తాటక గుండెల్లోకి దిగింది. అంతే, ఒక్కసారిగా దిక్కులన్నీ పెక్కటిల్లేలాగా హా అని అరిచింది. నేల మీద పడిపోయి మరణించింది తాటక. వాస్తవానికి రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక మాట చెప్తాడు. ఏమని అంటాడు అంటే, రామాయణం మొత్తంలో అదృష్టవంతురాలు తాటక మాత్రమే. ఎందుకు అంటే, ఉన్నన్ని రోజులు రాక్షసిలాగా ఉంది.
రామచంద్రుణ్ణి చూసింది. రామచంద్రుని మాత్రమే చివరగా చూసి తన ప్రాణాన్ని విడిచిపెట్టింది రాముణ్ణి చూస్తూ తాటక. రాజా రామచంద్ర భగవానికి. పార్వతి తర్వాత ఏం జరిగిందనుకున్నావు? కౌశికముని రామాదులతో జయ రామ రామ ఆశ్రమము చేరి ప్రేమతో. కౌశికముని రామాదులతో జయ రామ ఆశ్రమము చేరి ప్రేమతో. మరునాడరుణోదయమున మహామునుల కూటమందున సవనమప్పుడు సాగుచుండగా జనుదెంచిరి ధనుజులు వేగా. జయరాముడు చూచెను బాగా శరముల సంధించి వదలగా. మహాస్తంభము ఒకటి వదలగా మారీచుడు వనిధి గూలగా. కోపమ్మున సుమిత్రసుతుడు చాపమెత్తి జనుజునప్పుడు బాణములిడి చంపి వేసెను. వరమౌనులు ఎల్ల మెచ్చెను. హర్షప్లుతుడా ముని అయ్యే హర్షప్లుతుడా ముని అయ్యే. యాగము పరిసమాప్తి అయ్యే. జయ రామ 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 సీతారామ బాలానగరాజనందన. జయ రామ 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 సీతారామ బాలానగరాజనందన. రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ రోజు చక్కగా విశ్రాంతి తీసుకున్నారు. విశ్వామిత్రుడు వారిద్దరికీ తీయనైన ఫలాలు ఇచ్చినాడు. వారు రామలక్ష్మణులు ఆనందంగా భుజించినారు. పచ్చటి లేత ఆకులతో ఒక మంచి పానుపును ఏర్పాటు చేసినాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ రోజు విశ్రాంతి తీసుకున్నారు. ఆ రాత్రి గడిచింది. మరుసటి నాడు ఉదయం విశ్వామిత్రుడు రాముడి వద్ద నిల్చొని ఇలా అంటున్నాడు, రామా రామా లేవవయ్యా అని ఎంత పిలిచినా రామచంద్రుడు లేవటం లేదు. ఎందుకు లేవటం లేదు? నిజంగా నిద్రపోతే లేస్తాడు. ఆయన పోయేది నిద్ర కాదు. ఏంటది? యోగ నిద్ర. మనుషులు నిద్రిస్తే మరణం, భగవంతుడు నిద్రిస్తే అది యోగ నిద్ర. కాబట్టి అలా యోగ నిద్రలో ఉన్నాడు రామచంద్రమూర్తి. ఇక వెంటనే విశ్వామిత్రుడు రామచంద్రుడి ముందు నిల్చొని ఇలా అంటున్నాడు, రామచంద్ర అలనీల గగనమ్ము అరుణారుణమ్మాయే కులదైవముదయాద్రి కొలువుండ పయనించే. అలనీల గగనమ్ము అరుణారుణమ్మాయే కులదైవముదయాద్రి కొలువుండ పయనించే. కొలను తామరలన్నీ పులకించి విరిసినవి నలినాబ్జయికనైన నయనాలు విడవలెను. మేలుకో శ్రీరామ నీల నీరద శ్యామా. మేలుకో మేలుకో మేలైన గుణధామ. మేలుకో శ్రీరామ అని విశ్వామిత్రుడు రాముడు ముందు కూర్చొని కీర్తిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? శ్రీరామచంద్రవర కౌముది భక్తలోక కల్పాఖ్య వల్లరి వినమ్రజనైక బంధో కారుణ్యపూర పరిపూరిత సత్కటాక్షే సాకేతనాథ దయితే తవ సుప్రభాతం అని ఇలా విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఇద్దరికీ కూడా సుప్రభాతం పాడినాడు. చక్కగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా నిద్రలేచినారు. విశ్వామిత్రుడు యాగ దీక్ష తీసుకున్నాడు. యాగం ప్రారంభమైంది. అప్పటిదాకా అనుకూలంగా ఉన్న వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా భయంకరంగా తయారైంది. పార్వతి నల్లటి మేఘాలన్నీ అలుముకున్నాయి. సుబాహు మారీచులని రాక్షసులు వచ్చినారు. కుండ పోతగా రక్తాన్ని వర్షింపజేసినారు.
ఆశ్రమ పరిసరాలన్నీ కూడా రక్తంతో నిండిపోయినాయి. ఇక రాముడు ఆలస్యం చేయకుండా ధనస్సును చేతపట్టినాడు, ఆగ్నేయాస్త్రాన్ని సంధించినాడు, ఒక్కసారిగా సారించి వదిలిపెట్టినాడు. ఆ ఆగ్నేయ అస్త్ర ప్రభావం చేత అది చక్కగా వెళ్ళింది, సుబాహు యొక్క గుండెల్లోకి దిగింది. వెంటనే సుబాహు ప్రాణాలు విడిచినాడు, నేల మీద పడిపోయినాడు. ఇక మరో అస్త్రాన్ని తీసుకున్నాడు, శీతేశువు అనే అస్త్రాన్ని సంధించినాడు, ఒక్కసారిగా సారించి వదిలిపెట్టినాడు. అది వెళ్ళింది, మారీచుణ్ణి లాక్కొని ఆ శీతేశు అనే అస్త్రము 100 యోజనాల అవతల ఉన్న సముద్రంలో మారీచుణ్ణి పడేసింది. రాజా రామచంద్ర భగవానికి రాక్షసుల బాధ తొలగిపోయింది, యాగం పరిసమాప్తయింది. మహర్షులు, దేవతలు అందరూ కూడా సంతోషపడ్డారు. రాముడు చూపించిన ధైర్య సాహసాలకు గాను విశ్వామిత్రుడు రామలక్ష్మణులను కూర్చోబెట్టి ఇంద్రాస్త్రము, ఐశికాస్త్రము, బ్రహ్మాస్త్రము, శుష్కాశని, ఆర్ద్రాశని, క్రౌంచాస్త్రము, మదనాస్త్రము, మోహనాస్త్రము, ఇలా అనేక రకాల అస్త్రాలను ఉపదేశించి వాటిని ఎలా ఉపసంహరించుకోవాలో కూడా చెప్పి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆశీర్వదించినాడు. ఆ రోజు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఇక తరువాతి రోజు విశ్వామిత్రుడు రామచంద్రుడిని పిలిపించినాడు. నాయనా, మౌని ఇట్టుల దలచి శ్రీరాముని మర్యాదల తోడ ప్రేమన్గొని మిథిల యందున గలదు శివ చాపము మేలు గనుగును మనము గణబోధము అనగపయము చేసి రవ్వారలు అడవి యందున గనిరి పలు శోభలు వరపుష్ప ఫల సరు సమాకీర్ణమై వరల నీవని ఇట్లు జన శూన్యమై వింత ఏమని రాఘవుడు పలుకగా అంత విశ్వామిత్ర ఋషి తెలుపగా తొల్లి గౌతమ మౌని ఈ వనమునా కొల్లలుగా తపములొనరించిన కమలాసనుని కన్య ఆహల్యను గౌతమ ముని విధిగా పెండ్లాడెను. తర్వాత రోజు విశ్వామిత్రుడు రామలక్ష్మణుని పిలిపించినాడు. నాయన, మిథిలా నగరంలో గొప్ప శివ ధనుస్సు ఉంది, అక్కడ ధనుర్యాగం జరుగుతుంది, దాన్ని చూడడానికి వెళ్దాము అని రామలక్ష్మణులకు చెప్పగానే ఇక రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో బయలుదేరినారు మిథిలా నగరానికి. వెళ్తున్నారు. మార్గ మధ్యలో చక్కరైన పూలతో, చక్కరైన పండ్లతో రమణీయంగా కనిపించింది ఒక ఆశ్రమం. కానీ అందులో ఎవరూ కూడా కనిపించడం లేదు. దాంతో రామచంద్రుడికి ఒక్కసారి అనుమానం వచ్చి అడుగుతున్నాడు, గురుదేవా, బాగా బ్రతికి చెడ్డవాడి మొహంలాగుంది ఈ ఆశ్రమము, అసలు ఎవరూ లేకుండా ఉండడానికి కారణం ఏమిటి అని అడగగానే అప్పుడు ఆ విశ్వామిత్రుడు చెప్పడం ప్రారంభం చేస్తున్నాడు. రామచంద్ర, పూర్వము గౌతమ మహాముని అహల్య అనే కన్యను వివాహం చేసుకున్నాడు, ఈ ఆశ్రమంలో ఉన్నాడు. చాలా కాలం చక్కగా ఆనందంగా ఉన్న తర్వాత ఆ అహల్యపై ఇంద్రుడు మోహించినాడు. అలా మోహించిన ఇంద్రుడు గౌతముడు లేని సమయంలో గౌతమ మునిలాగా ఆశ్రమంలోకి వచ్చినాడు. ఆ సమయంలో అసలు గౌతమ ముని రావడము, ఇంద్రుణ్ణి చూసి కోపంతో ఒక్కసారిగా ఆ ఇంద్రుణ్ణి శపించడము, దాంతో ఆ శాపాన్ని పాపాన్ని మోసుకొని ఇంద్రుడు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత గౌతమ మహాముని బండలాగా మారమని తన భార్య అయిన అహల్యను శపించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పి ఆ అహల్య వృత్తాంతాన్ని చెప్పినాడు విశ్వామిత్రుడు రామచంద్రునికి. వాస్తవానికి ఇక్కడ రామాయణంలో ప్రతి అంశం కూడా చూడడానికి చక్కగా కనిపిస్తుంది, కానీ అందులో ఎన్నో మెలుకులున్నాయి. వాస్తవానికి ఇంద్రుడు స్వర్గాధిపతి, అందమైన భార్య శచీదేవిగా ఆయనకు ఉంది. పైగా రంభ, ఊర్వశి, మేనకల్ లాంటి అప్సరసలు తన దగ్గరే ఉన్నారు. అలాంటప్పుడు ఒక మానవ స్త్రీ పైన
పైగా ఒక మునిపత్ని పైన మోహించాల్సిన అవసరం ఇంద్రుడికి ఏమిటి అనేది ప్రశ్న. దీనికి ఏంటంటే సమాధానం, గౌతమ మహాముని 100 యాగాలు చేసున్నాడు. వాజపేయ పౌండరీకాది యాగాలు 100 యాగాలు చేసి ఉన్నాడు గౌతమ మహాముని. ఎవరైతే అలాంటి యాగాలు 100 చేస్తారో వారు ఇంద్ర పదవికి అర్హుడవుతారు. కాబట్టి ఈ గౌతమ మహాముని భవిష్యత్తులో ఇంద్రుడిగా వస్తాడేమో అన్న భయంతో ఆ 100 యాగాల యొక్క పుణ్య ఫలితాన్ని తగ్గించాలన్న కోరికతో ఈ ఇంద్రుడు బాగా ఆలోచన చేసి గౌతమ మునికి కోపం తెప్పించాలి, ఆ కోపంలో గౌతమ ముని శపించాలి, ఆ శాపంతో ఆ 100 యాగాల పుణ్య ఫలితం కాస్త 0గా మారిపోతుంది అని బాగా ఆలోచించిన గౌతమ మహాముని ఆ ఇంద్రుడు నకిలీ గౌతమ మహామునిలాగా వచ్చినాడు, ఆ ఆశ్రమంలోకి ప్రవేశించినాడు. ఇంకో విషయం గమనించండి, నిజంగా ఇంద్రుడికి అహల్యపైనే మోహం ఉండుంటే ఇంద్రుడు వస్తుడానన్న గమనించి వెంటనే ఈయన మాయమైపోయి ఉండాలి. కానీ మాయమైపోకుండా అక్కడే ఉన్నాడు. అసలు గౌతమముని వచ్చేదాకా ఉన్నాడు, అతనికి కోపం తెప్పించేదాకా ఉన్నాడు, అతను శపించేదాకా ఉన్నాడు. ఎప్పుడైతే గౌతమముని కోపంతో శపించినాడో ఆ 100 యాగాల ఫలితం కాస్త 0గా మారిపోయింది గౌతమ మహామునికి. ఇక తనకు తెలుసు ఇంద్రుడికి, ఈ పాప పరిహారం నేను ఎప్పుడైనా చేసుకుంటాను, ఈ శాపాన్ని నేను ఎప్పుడైనా విమోచనం చేసుకుంటాను, కానీ ముందుగా ఈ ఇంద్ర పదవిని కాపాడుకోవాలని. ఇక్కడ ఇంద్రుడికి అహల్య పైన మోహం కాదు, కేవలం తన ఇంద్ర పదవి పైన ఉన్న వ్యామోహంతో అహల్య దగ్గరికి రావడము వెళ్ళిపోవడం అంతా జరిగింది, బాగానే ఉంది. గౌతమముని శపించి వెళ్ళిపోయినాడు, ఆయన హాయిగా ఉన్నాడు. ఇంద్రుడు తన పదవిని కాపాడుకున్నాడు, వెళ్ళిపోయినాడు, ఆనే బాగున్నాడు. కానీ అన్యం పుణ్యం ఎరగని పాపం అహల్య ఆ అరణ్యంలో బండరాయిలాగా మారి ఆ ధర్మదేవత యొక్క పాదధూళి ఎప్పుడు స్పర్శ అవుతుందో అని ఎదురు చూస్తుంది. ఎట్లా ఎదురు చూస్తుంది? నారాయణ పరమాత్మ ఎప్పుడు వస్తావయ్యా అని ఆ బండరాయిలాగా ఉన్న అహల్య పరమాత్మని కీర్తిస్తుంది. ఎట్లా కీర్తిస్తుంది? దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నోపక కదా నన్ను నొడబరపుచు పైనే సంసార బంధముల కట్టేవు, పైనే సంసార బంధముల కట్టేవు, నా పలుకు చెల్లున నారాయణ, పైనే సంసార బంధముల కట్టేవు, నా పలుకు చెల్లున